సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని శ్లోకముల గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో 3 ఆత్మల వివరము సంపూర్ణముగా తెలియబడినది. ఈరోజు 16వ శ్లోకం గురించి తెలుసుకుందాము. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్య మహమగ్నిరహం హుతం. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: నేను క్రతువును, నేను యజ్ఞమును, నేను స్వధయును, ఔషధము నేను, మరియు మంత్రము నేను, ఆజ్యము నేను, అగ్ని నేను, హోమము సహితము నేనే అయి ఉన్నాను. మరికొంత వివరము: పరమాత్మ అణువణువున విశ్వమంతా వ్యాపించి ఉండుట వలన మనుషుల చేత చేయబడు క్రతువు, యజ్ఞము ఆయనే అగును. పితృదేవతలకు పెట్టు శ్రాద్ధము, మనము తిను ఆహారములోని ఔషధము కూడా ఆయనే అగును. మరియు హోమములో ఉచ్చరించబడు మంత్రము, అక్కడ హోమములో వేయు ఆజ్యము అంటే నెయ్యి, హోమములో మండు అగ్ని, హోమము మొత్తము పరమాత్మే అయి ఉన్నాడు. దీనిని బట్టి పరమాత్మ కానిది లేనిది ఏదీ లేదని తెలియచున్నది. మరికొంత వివరము మిగతా శ్లోకంలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారము.